ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెలు మెయిల్స్లోను, కామెంట్స్లోనూ గురువుగారు మాకు మా పర్సులో డబ్బులు ఉండటం లేదు, అలాగే మా హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు ఉండటం లేదు, మా బీరువాలో డబ్బులు ఉండటం లేదు, లక్ష్మి అస్సలు నిలబట్టడం లేదు గురువుగారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, బాగా డబ్బులు వస్తున్నాయి కానీ డబ్బులు నిలవట్లేదు, ఏదైనా తేలికైన మార్గం, సిద్ధి ఉపాయం, 100% గ్యారంటీగా పనిచేసే ఉపాయం చెప్పండి చాలామంది అడిగారు. మనకి ఆదివారం అమావాస్య వస్తుంది. ఆ అమావాస్య సమయంలో లక్ష్మీ పూజ చేయమని చాలాసార్లు చెప్తూ ఉంటాం. అందులో ఆదివారం అమావాస్య తాంత్రికంగా చాలా అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది. అందులో ఈ లక్ష్మీ ఉపాయం కూడా అమావాస్యలో చేయాలి. ఈ లక్ష్మీ ఉపాయాన్ని ఆదివారం నాడు, అమావాస్య నాడు చేయవచ్చు. అలాగే ఈ ఆదివారం అమావాస్య కుదరని వారు మీరు మళ్ళీ అమావాస్య నాడు ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. షార్ట్ వీడియోనే, లెంతీ వీడియో కాదు. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, గురువుగారు మాకు మీతో మాట్లాడటానికి అపాయింట్మెంట్ కావాలి, నెంబరు మీరు డిస్ప్లే చేయండి అని. వీడియో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. మీరు ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో, అపాయింట్మెంట్ కావాలనుకుంటున్నారో వారు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే మీకు అంటే మామూలుగా రెగ్యులర్గా మీరు టచ్లో లేనప్పుడు మీ వాట్సాప్లో కూడా మీరు జాయిన్ కావచ్చు. మన వాట్సాప్ గ్రూప్ ఉంది, వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. వాట్సాప్ గ్రూప్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టా ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఉన్నాయి, దాంట్లో కూడా మీరు జాయిన్ కావచ్చు. అంటే పాత వీడియోస్ అన్ని దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఈ ఉపాయాన్ని మీరు అమావాస్య రోజు చేయాలి, లేదా ఆదివారం రేపు అమావాస్య వస్తుంది కాబట్టి ఆ రోజు చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఒకటి, మట్టి పాత్ర, కొత్త పాత్ర కావాలి, అంటే మళ్ళీ వాడింది కాకూడదు. మట్టి పాత్ర కానీ మట్టి ప్రమిద లాంటిది ఏదైనా పర్వాలేదు. అలాగే పొట్టు తీసిన ఆవాలు కావాలి. అలాగే పచ్చ కర్పూరం చూపిస్తాను, మామూలు కర్పూరం వాడకూడదు. ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నానో అది మాత్రమే గుర్తుంచుకోండి. అది తప్పించి పొరపాటున వేరే ఏది వాడకూడదు. ఇలా ఫ్లేక్స్ లాగా ఉంటుంది, ఇదిగోండి. ఇలా వేంసేని కర్పూరం నమ్ముతుంటారు. మీకు ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు అక్షరాలు తిరగ కనిపిస్తుంటాయి. అలాగే 11 రూపాయి బిళ్ళలు కావాలి. 11 రూపాయి బిళ్ళలు కూడా ఒకే సంవత్సరం, అంటే 1994 ఉందనుకోండి, 94, 2000 సంవత్సరం, 2000 సంవత్సరం, ఇలా రూపాయి బిళ్ళలు మాత్రమే కావాలి. 2 రూపాయలు, 5 రూపాయలు కాదు, రూపాయి బిళ్ళలు మాత్రమే కావాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ మట్టి కొనుక్కొచ్చుకోవాలి, లేదా మట్టి ప్రమిద తెచ్చుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోవాలి? ఆదివారం నాడు అమావాస్య రోజున తెచ్చుకోవచ్చు, లేదంటే ప్రతి అమావాస్య ఏ రోజైతే అమావాస్య ఉందో ఆ రోజు మాత్రమే కొనుక్కురావాలి. మళ్ళీ మీకు అనుమానాలు ఉంటాయి, అమావాస్య నాడు మట్టి కొండ తెచ్చుకోవచ్చా, మట్టి కొనకూడదేమో కదా, మళ్ళీ అది పెద్ద ఇబ్బంది కదా. అలా అనుమానం ఉన్నవాడు ఎవరు చేయమాకండి. ఎందుకంటే తాంత్రిక ఉపాయాలకి సమయము, సందర్భము, పదార్థానికి ఉన్న చైతన్యము ఇదే ముఖ్యం. ఇలా అనుమానం ఉన్నవారు పొరపాటున వీడియోలు చూడకండి, వీడియోలు చేయకండి. ఎందుకంటే అనుమానం పెరిగిపోతాం. అనుమానం ఉన్నవాడికి జీవితకాలంలో ఎప్పుడు ఏ పని కాదు. ఎందుకంటే ఇవి తాంత్రిక ఉపాయాలు. పదార్థానికి ఉన్న చైతన్యాన్ని, సమయానికి ఉన్న చైతన్యాన్ని ఆ పదార్థంలో ఉంటుంది కాబట్టి పూర్వీకులు దాన్ని ఆ సమయంలో మాత్రమే తెచ్చుకోమని చెప్పారు. ఇలా మట్టి కుండని కానీ మట్టి ప్రమిదినిగా తెచ్చుకోండి. దానిలో మీరు ఈ శుభ్రం చేసి దీనికి బొట్టులు, కుంకాలు ఇలాంటివి పెట్టద్దు. చాలామంది ఏంటంటే కాపీ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఏదో కొత్తగా చెప్పాలి కాబట్టి ఈ కుంకాలు పెట్టండి, అది పెట్టండి నేను చెప్తాను. అలా పెడితే ఫలితాలు రావు. దీన్ని యాజ్ టీజ్గా, ఈ కుండని యాజ్ టీజ్గా, ఆ మట్టి ప్రమిదిని యాజ్ టీజ్గానే దేవుడి మందిరంలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానిలో మొట్టమొదటిగా దానిలో ఏం చేయాలంటే 11 రూపాయలు వేయాలి. 11 రూపాయలు దాంట్లో వేసేసి తర్వాత దానిలో కొంచెం కర్పూరాన్ని వేయాలి. ఆ తర్వాత ఒక 2 చిటికలంతా ఆవాలు వేయండి. 11 రూపాయలు కొత్త మట్టి కుండ లేదా మట్టి ప్రమిద, 11 రూపాయల బిళ్ళలు, అలాగే పచ్చకర్పూరము, అలాగే దాంట్లో కొద్దిగా పొట్టు తీసిన తెల్ల ఆవాలు, ఇవి వేసి మీ కులదేవాన్ని, మీకు తెలిసినా తెలియకపోయినా మీ కులదేవాన్ని మనసులో తలుచుకొని మీరు మనసులో చెప్పుకోండి, నా ఇంట్లో డబ్బు నిలబడాలి, నాకు ఎప్పుడు ధనం కావాలి, నా పర్సులో డబ్బు ఉండాలి, నా బీరువాలో డబ్బు ఉండాలి, నాకు ఎప్పుడూ కూడా ధనానికి ఎటువంటి లోటు రాకుండా ఉండాలి అని కోరుకోవాలి. కోరుకున్న తర్వాత అక్కడ మీరు మామూలుగా నిత్య పూజ ఎలా చేస్తారో అలా చేసేయండి. చేసిన తర్వాత ఈ మట్టి ఆ కుండని అక్కడ పెట్టించండి. కాసేపు పెట్టించిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు పూజ చేశారు, పూజ చేసిన వాళ్ళు దీన్ని, లేదా వేరే వాళ్ళైనా సరే, ఈ మట్టి కుండని మీ ఇంట్లో తూర్పు భాగంలో, అంటే ఎలా అంటే ఉత్తరము దక్షిణానికి మధ్యలో ఉన్న తూర్పు ప్రదేశం ఏదైనా సరే, దాంట్లో ఎక్కడ నలమర ఉన్నా
లేకపోతే ఇది ఎవరికి కనిపించకుండా మట్టి కుండ కనిపించకూడదు. దీన్ని కవర్లో పెట్టో కట్ట బాక్స్లో పెట్టో మీ ఇంట్లో ఉత్తర వైపు గోడ వైపు పెట్టించండి, ఉత్తర దిక్కులు పెట్టించండి. ఈశాన్యంలో కార్నర్లో పెట్టచ్చా, పెట్టకూడదు. ఆగ్నేయ కార్నర్లో పెట్టచ్చా, పెట్టకూడదు. కరెక్ట్గా తూర్పు వైపులోనే ఎక్కడైనా సరే, ఈ వంటగదిలో ఆగ్నేయ వంటగదిలో తూర్పు గదిలో అయినా సరే, తూర్పు ఈశాన్య భాగంలో అయినా సరే, పూజా గది ఎక్కడైనా సరే ఇది కనిపించకుండా పెట్టించండి. అంటే దీన్ని మార్చాల్సిన అవసరం లేదు, కవర్లో పెట్టేసి ఉంచేసి. మీకేం జరుగుతుందంటే మిమ్మల్ని అదృశ్య లక్ష్మి మీ ఇంట్లో మిమ్మల్ని వెంటాడుతుంది. ధనం ఎప్పుడు మీకు లోటు లేకుండా మీ పర్సులో డబ్బులు ఉండే విధంగా చేస్తుంది, మీ బ్యాగులో డబ్బులు విధంగా చూస్తుంది, మీ బ్యాంకులో డబ్బులు ఉండే విధంగా చేస్తుంది. ఈ ఉపాయం సిద్ధి ఉపాయం. అంతకుముందు 4 సంవత్సరాల క్రితం కూడా ఈ ఉపాయాన్ని చెప్పాను, పాత వీడియోలో ఉంటుంది. చాలామంది అడిగారు, గురువుగారు మాకు వీడియో దొరకడం లేదు, మళ్ళీ షేర్ చేయండి అంటే. పాత వీడియోలు కంటిన్యూ షేర్ చేయడం వల్ల యూస్ రావు. అందుకని మీకు నేను మళ్ళీ కొత్తగా వీడియో చేసి చెప్తున్నాను. దీనికి కావాల్సింది మరొకసారి చెప్తాను. కొత్త కుండ కానీ కొత్త ప్రమిది కానీ 11 రూపాయలు, ఒకే సంవత్సరం ఉన్న రూపాయి బిళ్ళలు, ఒకే సంవత్సరం ఉన్న రూపాయి బిళ్ళలు 11. అలాగే పొట్టు తీసిన ఆవాలు, తెల్ల ఆవాలంట కావాలి. అలాగే పచ్చ కర్పూరం, దీనికి వేరే కర్పూరం వాడకూడదు. ముద్ద కర్పూరం కానీ కర్పూరం బిళ్ళలు కానీ వాడకూడదు, వాడితే పనిచేయదు. అలాగే ఇప్పుడు నియమ నిబంధనల గురించి మాట్లాడుకుందాం. ఎలాంటి సమయంలో చేయకూడదు, ఎవరు చేయకూడదు చెప్తాను. నెలసరి ఉన్నవారు దీన్ని చేయకూడదు. కుటుంబంలో నెలసరి ఉన్న మిగతా కుటుంబ సభ్యులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది మాత్రం అమావాస్య రోజు మాత్రమే చేయాల్సిన ఉపాయం, అందుకే చెప్తున్నాను. అంటే ఆ సమయం పోతే మళ్ళీ 4 రోజుల వరకు రాదు కాబట్టి ఇది ఏ అమావాస్యకైనా చేయవచ్చు. ఒకవేళ ఈ కుండను చూశారు గురువుగారు, మనం మళ్ళీ టాపిక్లో మిస్ అయ్యాం. ఒకవేళ ఎవరైనా నెలసరి ఉంది, నెలసరి ఉన్నవారు దీన్ని తెలియక అంటుకున్నారు, ఇది పనిచేయడం మానేస్తుంది. ఇది నెలసరి ఉన్నవాళ్ళు అంటుకోకూడదు. అలాగే ఇది పక్కన పెట్టారు, ఈ కుండని పక్కన పెట్టారు, ఎవరో తెలియక మీ కుటుంబ సభ్యులు క్యూరియాసిటీ సంచిలో ఏముందని చెప్పి చూశారనుకోండి, చూస్తే పనిచేయదు. ఇది చూడకుండానే ఉండాలి. ఒకవేళ చూస్తే మళ్ళీ అమావాస్యకి మీరు మళ్ళీ దీన్ని తయారు చేసుకోవాల్సిందే. దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి మరి? పాతదాన్ని ఏం తీసుకెళ్ళి ఎక్కడ చేయాలి? ఎక్కడైనా చెరువులో కానీ కాలువలో కానీ నదిలో కానీ వదిలేయాలి. ఒకవేళ మాకు నదులు చెరువులు కాలువలు ఇవ్వంటే ఎక్కడైనా మట్టి తీసి గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టాలి, అది గుర్తుంచుకోవాలి. అలాగే రెండవది, ఇదొక అనుమానం. మూడవది, ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉన్నారు అంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉన్నవారు చేయవద్దు, పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. నాలుగోది, ఎవరైనా పిల్లలు పుట్టి ఉన్నారనుకోండి, అంటే మీ ఇంట్లో 21 రోజులు కాలేదు, ఈ ఉపాయాన్ని పొరపాటును కూడా చేయకండి. అలాగే రెండవది, ఇది మరి ఎవరైనా చేయవచ్చా? ముస్లిమ్స్ అయినా చేయవచ్చా, క్రిస్టియన్స్ అయినా చేయవచ్చు, నిర్భయంగా చేయవచ్చు, ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. మరి లక్ష్మీదేవి అన్నారు కదా, లక్ష్మీదేవి మా దేవత కదా, మీ కర్మ, దాన్ని ఏం చేయలేం. ఎందుకంటే లక్ష్మీదేవి మతాల పుట్టకం నుంచి ఉంది కాబట్టి ఆ ఎవరైనా ఆ రూపంలోనే చూడాలి. సనాతన ధర్మంలో లక్ష్మి అనగానే, లక్ష్మి అంటే ధనంతో కూడా అన్ని రకాల సంపదలన్నిటి లక్ష్మికి సమానం కాబట్టి లక్ష్మి అంటారు. మీ మతం మా మతం అనేది ఏమీ లేదు. సనాతన ధర్మంలో ఆమె పేరు అదే. ఎవరికైనా ధనం ధనమే కాబట్టి అది గుర్తుంచుకోండి. ఏ మతం వాళ్ళైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని చెప్పిన విధానాన్ని సూచన తప్పకుండా చేసినట్లయితే 100% ఫలితం ఉంటుంది. ఇది సిద్ధి ఉపాయం. ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా లక్ష్మీ యోగం కలిగి తీరుతుంది. ఎప్పుడు మీ పర్సులో డబ్బు ఉంటూనే ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి మీ వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, ఫేస్బుక్ గ్రూపుల్లో కావచ్చు షేర్ చేయండి. ఎందుకంటే ఇది సమయం తక్కువ ఉంది కాబట్టి కావాల్సిన వారు చేసుకుంటారు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.